ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं भगवतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం అధ్యాయం 15 శ్లోకం 49. విదురోపి పరిత్యజ్య ప్రభాసే దేహమాత్మనః. విదురోపి పరిత్యజ్య ప్రభాసే దేహమాత్మనః. విదురోపి పరిత్యజ్య ప్రభాసే దేహమాత్మనః. కృష్ణావేశేన తచ్చిత్తః పితృభిః స్వక్షయం యయౌ. కృష్ణావేశేన తచ్చిత్తః కృష్ణావేశేన తచ్చిత్తః పితృభిః స్వక్షయం యయౌ. పితృభిః స్వక్షయం యయౌ. విదురోపి పరిత్యజ్య ప్రభాసే దేహమాత్మనః. విదురోపి పరిత్యజ్య ప్రభాసే దేహమాత్మనః. విదురోపి పరిత్యజ్య ప్రభాసే దేహమాత్మనః. కృష్ణావేశేన తచ్చిత్తః పితృభిః స్వక్షయం యయౌ. కృష్ణావేశేన తచ్చిత్తః పితృభిః స్వక్షయం యయౌ. కృష్ణావేశేన తచ్చిత్తః పితృభిః స్వక్షయం యయౌ. విదురోపి పరిత్యజ్య ప్రభాసే దేహమాత్మనః. కృష్ణావేశేన తచ్చిత్తః పితృభిః స్వక్షయం యయౌ. విదురోపి పరిత్యజ్య ప్రభాసే దేహమాత్మనః. కృష్ణావేశేన తచ్చిత్తః పితృభిః స్వక్షయం యయౌ. విదురోపి పరిత్యజ్య ప్రభాసే దేహమాత్మనః. కృష్ణావేశేన తచ్చిత్తః పితృభిః స్వక్షయం యయౌ. విదురోపి పరిత్యజ్య ప్రభాసే పితృభిః స్వక్షయం.
ప్రతి పదార్థం. విదురః విదురుడు, ధర్మరాజు పినతండ్రి. అపి కూడా, పరిత్యజ్య దేహమును వదిలి, ప్రభాసే ప్రభాస తీర్థమున, దేహమాత్మనః తన దేహము, కృష్ణ దేవదేవుడైన శ్రీకృష్ణుని యొక్క ఆవేశేన భావనయందు మగ్నమైన కారణమున, తత్ అతని, చిత్తః చిత్తము, పితృభిః పితృలోక వాసులతో సహా, స్వక్షయం నిజ ధామమునకు, యయౌ వెడలెను. తాత్పర్యము: తీర్థయాత్రలోనున్న విదురుడు ప్రభాస తీర్థమున తన దేహమును త్యజించెను. కృష్ణస్మరణలో మునిగియున్న కారణమున అతనిని పితృలోకవాసులు సాదరముగా ఆహ్వానించిరి. అచ్చట అతడు తన నిజస్థానమును పొందెను. నాతో పాటు రిపీట్ చేయండి. తీర్థయాత్రలోనున్న విదురుడు ప్రభాస తీర్థమున తన దేహమును త్యజించెను. కృష్ణస్మరణలో మునిగియున్న కారణమున అతనిని పితృలోకవాసులు సాదరముగా ఆహ్వానించిరి. అచ్చట అతడు తన నిజస్థానమును పొందెను. భాష్యము: పాండవులు మరియు విదురుని నడుమగల భేదమేమనగా, పాండవులు శ్రీకృష్ణ భగవానుని నిత్య సహచరులై ఉండగా, విదురుడు కార్యనిర్వాహక దేవతలలో ఒకడై ఉన్నాడు. పితృలోకాధిపతి అయిన అతడు యమరాజుగా ప్రసిద్ధికెక్కినాడు. భౌతిక జగమునందలి పాపులకు యమరాజే శిక్షను విధించును. కావున జనులు అతని ఎడ భీతిని చెందియుందురు. కానీ కృష్ణ భక్తులైన వారికి అతని నుండి ఎట్టి భయము ఉండబోదు. భక్తులతో స్నేహితునిగా వర్తించు అతడు ఆ భక్తులకు భయస్వరూపుడై ఉండును. పూర్వమే మనకు చర్చించినట్లు శూద్రినిగా పతనము చెందినట్లు యమరాజు మండూకమునిచే శపించబడెను. కనుకనే విదురుడు యమరాజుని అవతారమై ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుని నిత్య సేవకునిగా అతడు భక్తియుక్త కర్మలను శ్రద్ధగా ఒనర్చును. సాధు జీవనమును గడిపెను. అతని ఉపదేశముచే పరమలౌకికుడైన ధృతరాష్ట్రుడు సైతము ముక్తిని పొందెను. భక్తియుక్త సేవయందలి కర్మల ద్వారా అతడు కృష్ణ పదార విందములను నిరంతరము స్మరింపగలిగే భాగ్యమును పొంది శూద్ర జన్మ యొక్క కల్మషమునంతటినీ ప్రక్షాళనము గావించెను. అంత్యమున అతడు పితృలోకవాసులచే తిరిగి ఆహ్వానింపబడి తన నిజస్థానమును పొందెను. దేవతలు కూడా శ్రీకృష్ణ భగవానుని సహచరులైయున్నను ఆ దేవదేవునితో ప్రత్యక్ష సంబంధమును కలిగియుందురు. కానీ నిత్య సహచరులైన వారు మాత్రము అతనితో సదా ప్రత్యక్ష సంబంధమును కలిగియుందురు. శ్రీకృష్ణ భగవానుడు మరియు నిత్య సహచరులు నిరంతరము పలు విశ్వములయందు అవిచ్ఛిన్నముగా అవతారములను దాల్చుచునే యుందురు. దేవదేవుడు ఆ అవతారములనన్నింటినీ జప్తి అందుచుంచుకొని సూక్ష్మాంశులైన అతని నిత్య సహచరులు వాటిని మరుతురు. అత్యంత సూక్ష్మాంశులైన కారణమున అట్టి అవతారములను మరుచుట నిత్య సహచరులకు తగియే ఉన్నది. ఈ విషయము భగవద్గీత 4వ అధ్యాయం 5వ శ్లోకం యందు ధృవపరచబడినది. నమః విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ పూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిర్నితినామిని
నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జయ శ్రీకృష్ణ చైతన్య శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ శ్లోకంలో చూసినట్లయితే విదురుడు, మీ అందరికీ తెలిసి ఉంటుంది, విదురుడు మహాభారతంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషించాడు. చాలా వరకు పాండవులకు సహాయార్థమై తన యొక్క జీవితాన్ని మొత్తం అలా కొనసాగించాడు అనమాట. అలాంటి విదురుడు ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భౌతిక జగత్తుని వదిలి తిరిగి తన గోలోక వైకుంఠానికి వెళ్ళిపోయాడని తెలిసిన వెంటనే ప్రతి ఒక్క పాండవులు కూడా, యుధిష్ఠిరుడు, తర్వాత అర్జునుడు, భీముడు, నకుల సహదేవుడు, వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ఈ భౌతిక జగత్తును వదిలేసి ఊర్ధ్వలోకాలకు పయనించారన్నమాట. తర్వాత విదురుడు కూడా ఎప్పుడైతే ఈ విషయాన్ని తను తెలుసుకున్నాడో, ఉద్ధవుడి నుంచి, మైత్రేయ ఋషి నుంచి శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఆ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత విదురుడు కూడా భాగవతము మరియు మహాభారతంలో చెప్పిన విధంగా విదురుడు పూర్వం అతను యమరాజుగా ఉండేవాడు అనమాట. పితృలోకంలో, పాతాళలోకం, పితృలోకంలో యమరాజుగా ఉండేటువంటి అతను ఒక మాండవ్యముని అనే ఒక ముని శాపం వల్ల ఈ భౌతిక జగత్తులో శూద్రాని గర్భంలో శూద్రునిగా జన్మించాడనమాట. సో ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తు నుంచి భగవంతుడు వెళ్ళిపోయాడనే విషయం తెలుసుకున్న వెంటనే విదురుడు కూడా ఇక చాలు, ఈ భౌతిక జగత్తంలో మనము వచ్చి చేయాల్సినటువంటి పని అన్నీ అయిపోయింది కాబట్టి ఇంకా మనం కూడా తిరిగి వెళ్ళిపోతామని చెప్పి వెంటనే తను ఈ శరీరాన్ని చాలించి తన నిజ లోకమైనటువంటి పాతాళలోకం, పితృలోకానికి వెళ్ళిపోయాడు అనమాట. అక్కడ పితృలోక వాసులందరూ తనని సాదరంగా ఆహ్వానించి తన యొక్క నిజ స్థానంలో కూర్చోబెట్టారనమాట, యమధర్మరాజులాగా. ఈ చాలా ఒక ఆసక్తిగా ఉంటుందన్నమాట ఈ కథ. ఏంటంటే మహాభారతంలో దీన్ని చాలా వివరంగా వివరించారనమాట వేదవ్యాసులు. ఈ మాండవ్యముని ఏంటి, అతడు యమరాజుని ఎలా శపించాడు అనే విషయాన్ని. పూర్వం ఏం జరిగిందంటే ఒక రాజ్యంలో దొంగలు పడ్డారనమాట. దొంగలు పడి రాజ్య భాండాగారం అంటే ఖజానా ఎక్కడైతే ఉంటుందో దాన్ని కొల్లగొట్టి తీసుకెళ్ళిపోయే ప్రయత్నం చేసి పారిపోతున్నారనమాట తీసుకొని. ఆ పరిస్థితులు చూసి ఈ రక్షక భటులు ఉంటారు కదా ప్రతి రాజ్యంలోనూ, ఎట్లా మన సిటీల్లో ఇప్పుడు పోలీసులు, ఆర్మీలు ఉన్నట్టు పూర్వంలో కూడా ఎప్పుడైతే రాజులు ఉండేటప్పుడు రక్షక భటులు, సైనికులు వీళ్ళందరూ ఉండేవాళ్ళు అనమాట. రాజ ప్రాకారానికి వాటన్నిటికీ కూడా రక్షణ కల్పిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ రక్షక భటులు వీళ్ళని వెంబడించారనమాట. ఎక్కడైతే వీళ్ళు పారిపోతున్నారో ఈ ఖజానా మొత్తం తీసుకొని వాళ్ళని వెంబడించుకుంటూ వెళ్ళారనమాట. సో వీళ్ళు ఏం చేశారు, ఈ దొంగలు ఆ ఖజానా మొత్తం తీసుకొని అడవిలోకి పారిపోయి వీళ్ళు ఎప్పటికీ ఈ సైనికులు వాళ్ళని వెంబడించడం చూసి ఒక ఆశ్రమంలా కనబడుతుందన్నమాట వాళ్ళకి. అడవిలో కనపడిన వెంటనే ఏం చేస్తారు, ఆ ఆశ్రమంలో దూరేస్తారనమాట. సైనికుల్ని ఏమార్చడానికి ఆశ్రమంలో దూరేసి కొంచెం లోపల వాళ్ళకి కనపడకుండా ఉందాం అనేసి. కానీ ఈ సైనికులు ఏం చేస్తారు, వాళ్ళు ఉన్న ప్రదేశానికి ఖచ్చితంగా అక్కడికే వచ్చి వాళ్ళని పట్టేసుకుంటారనమాట. కానీ అక్కడ ఇంకొక విషయం ఏం జరుగుతుందంటే, అక్కడ మాండవ్య ముని అనే ఒక ముని చాలా తపస్సు శక్తి ఉంటుందన్నమాట. ఆయనకి చాలా పెద్ద తపస్వి, ఆయన గొప్ప
తపస్వి. అలాంటి ఒక ముని యొక్క ఆశ్రమం అన్నమాట అది. ఆ ఆశ్రమంలో ఎప్పుడైతే ఈ దొంగలు దూరేసి దాక్కోవాలని చూస్తారో ఈ సైనికులు వచ్చి ఈ దొంగలతో పాటు ఈ మునిని కూడా పట్టుకొని వెళ్తారనమాట రాజ్యానికి. రాజుగారి సభకు మునిని కూడా పట్టుకొని వెళ్ళిపోతారనమాట. బంధించి సంకెళ్ళేసి బంధించి తీసుకెళ్తారనమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళ రాజ్యంలో శిక్షలు చాలా కఠినంగా ఉండేవన్నమాట. అప్పుడేంటి, అందరికీ కూడా మరణశిక్ష విధించేశారనమాట. దొంగలతో సహా మాండవ్య మునికి కూడా మరణశిక్ష అనేది విధించేశారనమాట. మాండవ్య ముని అమాయకుడు, తనకి ఈ దొంగతనానికి ఏం సంబంధం లేదు అసలు. ఈ దొంగలు వచ్చి ఆయన ఆశ్రమంలో దూరడం ఏంటో, భటులు వచ్చి ఆయన్ని కూడా బంధించి తీసుకెళ్ళడం ఏంటో అతనికి అర్థం కాలేదన్నమాట. సో తర్వాత రాజుగారు, ఆ రాజ్యానికి ఉన్నటువంటి మహారాజు ఎవరైతే ఉంటారో అతని వరకు ఆ విషయం తెలుస్తుందన్నమాట. ఏంటి, ఇలా మాండవ్య ముని అనే ఒక గొప్ప ఋషి, గొప్ప మునిని అపార్థం చేసుకొని మన భటులు బంధించి తీసుకొచ్చేశారు అని ఒక విషయం మహారాజు గారికి తెలిసి ఆయన వెంటనే అక్కడికి వచ్చి మాండవ్య ముని పాదాల పైన పడి క్షమాభిక్ష కోరుతారనమాట. ఏ శిక్ష విధించారంటే, ఈ గుణపం ఉంటుంది కదా, గుణపం పైన పడేసి చంపేటువంటి ఒక శిక్ష వీళ్ళందరికీ, దొంగలు మాండవ్య మునికి విధించిండేదన్నమాట. గుణపం పైన పడేసి, గుణపము అంటే చాలా షార్ప్గా ఉంటుంది కదా దాన్ని, సో పైనుంచి ఇట్లా గుచ్చి చంపేటువంటి ఒక శిక్ష విధించారనమాట. సో ఎప్పుడైతే మహారాజ్ గారికి తెలుస్తుందో విషయము, చాలా బాధపడి, ఎందుకంటే ఇలాంటి ఒక అపార్థపు ఇట్లా ఒక ఏం చెప్పాలి, ఇలాంటి ఒక ఇన్నోసెంట్ తను ఇలాంటి ఒక దొంగతనంలో పాల్గొన్నటువంటి ఒక మునికి ఇలాంటి ఒక శిక్ష విధించడం చాలా తన రాజ్య కీర్తికి కూడా అప్రతిష్ట తీసుకొస్తుందని ఒక చాలా బాధపడేవాడు అనమాట. బాధపడి పాదాలపైన పడి క్షమాభిష కోరుతాడనమాట. అప్పుడు సరే ముని ఏం చేస్తారంటే, సరే పర్లేదులే, జరిగిపోయింది అనేసి. కానీ ఆ మునికి ఏంటంటే, మాండవ్య మునికి ఒక సందేహం ఉండిపోతుంది అనమాట. నాకెందుకు ఇలాంటి ఒక శిక్ష పడే ఒక పరిస్థితి ఎందుకు వచ్చింది అనేసి, ఇలాంటి ఒక శిక్ష పడే పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది అనే ఒక సందేహం ఉంటుందన్నమాట. సో ఆయన గొప్ప ఋషి ముని తపస్సు చేస్తాడు కాబట్టి ఆయనకి విషయం తెలిసి, ఏంటి, ఈ భౌతిక జగత్తులో జీవులందరికీ శిక్ష పడేది యమరాజు ద్వారా. వాళ్ళే ప్రతి ఒక్క జీవుల యొక్క పుణ్యాన్ని పాపాన్ని సాక్షిగా ఉంటారనమాట. ప్రతి ఒక్క దాన్ని వాళ్ళు నోట్ చేసుకుంటూ సాక్షిభూతంగా ఉంటారనమాట. ప్రతి ఒక్క చిత్రగుప్తుడు. సో ప్రతి ఒక్క పాపాన్ని పుణ్యాన్ని మనం చేసే ప్రతి ఒక్క కర్మని వాళ్ళు నోట్ చేసి పెట్టుకుంటుంటారనమాట. సో అప్పుడు ఏం జరుగుతుంది, వెంటనే మాండవ్య ముని ఏమనుకుంటారంటే, ఇప్పుడు యముడి దగ్గరికి వెళ్ళి అడగాల్సిందే మనం, ఎందుకంటే ఆయనే నాకు ఇలాంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చారు అని ఒక సందేహంతో వెంటనే పితృలోకానికి, అంటే పాతాళ లోకానికి వెళ్తారనమాట. ఎక్కడైతే యమధర్మరాజు ఉంటారో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారనమాట. అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత యమధర్మరాజుని కలిసి ఇలా తన సందేహాన్ని వ్యక్తపరుస్తారనమాట. యమ, ఏంటిది, ఎందుకు ఇలా జరిగింది, నేనేదో నా పాటికి నేను తపస్సు చేసుకుంటూ నా ఆశ్రమంలో ఉంటే ఈ భటులు రావడం ఏందో, నన్ను వాళ్ళు బంధించి తీసుకెళ్లడం ఏంటో, వాళ్ళు నాకు శిక్ష వేయడం ఏందో, మళ్ళీ మహారాజు వచ్చి నన్ను క్షమించండి అడగడం ఏంటి, ఎందుకు ఇలా జరిగింది అని సందేహాన్ని వ్యక్తపరుస్తాడనమాట. అప్పుడు యముడు ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్తాడనమాట మాండవ్య మునికి. ఏంటి, మన ఏ యొక్క శిక్ష, ఏ యొక్క ఫలితం కూడా మనకు ఊరికే రాదనమాట. మన పూర్వ పుణ్య పాప ఫలితంగానే మనకి ఏదైనా మన జీవితంలో ఫలితంగా వస్తుందన్నమాట. సో ఆ విషయాన్ని మాండవ్య మునికి చెప్తూ, తన చిన్నతనంలో మాండవ్య ముని ఎప్పుడైతే బాలుడిగా ఉన్న సందర్భంలో, చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక చీమని తీసుకొని
ఒక చిన్న పుల్లలాగా ఏదో పుల్ల కనబడితే అడవిలో ఆ పుల్ల పెట్టి ఆ చీమని దానిపైన గుచ్చి చంపేస్తాడనమాట. మాండవ్యముని తన బాల్యుడిగా ఉన్నప్పుడు చిన్న వయసులో ఆ విషయాన్ని చెప్పినప్పుడు, నువ్వు మాండవ్యముని మీ సందేహాన్ని కరెక్టే, కాకపోతే మీరు చిన్నప్పుడు మీ బాల్యంలో ఉన్నప్పుడు మీరు ఇలా చేశారు. ఒక చిన్న చీమ, అభం శుభం తెలియనటువంటి ఒక చీమ అలా వెళ్తుంటే దాన్ని తీసుకొని ఒక పుల్ల పెట్టి చంపేశావు నువ్వు, అందుకని నీకు ఇలా ఒక శిక్ష పడ్డానికి అర్హుడిగా అయ్యావు, కాకపోతే నీ యొక్క తపశక్తి వల్ల నీకు ఆ శిక్ష అమలు అనేది అవ్వలేదు అని చెప్పిన వెంటనే మాండవ్యమునికి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. ఎందుకు వస్తుంది కోపము? అరే చిన్న పిల్లాడు, తనకి ఏమీ తెలీదు. చిన్నపిల్లాడు వెళ్ళి మన ఇంట్లో కొవ్వొత్తి వెలిగించినప్పుడు వేలు పెట్టేస్తాడు. ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి, టేబుల్ ఫ్యాను, చేయి పెట్టడమో, లేకపోతే ఇంట్లో మనకు తెలుసు చిన్నపిల్లలు ఏం చేస్తారు, అమ్మ వంట చేసేటప్పుడు తెలియదు వేడిగా ఉంటుందనే విషయం తెలియదు చిన్నపిల్లలకి, తాకేస్తారు వెళ్ళి కాలుతుంది చెయ్యి. వాళ్ళకి తెలియదు ఏంటి ఇట్లా ఇట్లా దీన్ని తాకితే వేడి కాలుతుంది చెయ్యి అనే విషయం చిన్నపిల్లకి తెలీదు. సో అలాంటి ఒక చిన్నపిల్లాడు చేసినటువంటి పనికి నువ్వు ఇలాంటి ఒక పెద్ద శిక్ష వేయడం ఎంతవరకు సబబు అనేటువంటి ఒక ఉద్దేశంతో మాండవ్యమునికి చాలా కోపం వస్తుంది. శాపం వచ్చిన వెంటనే మనకు తెలిసిందే కదా, ఋషులు మునులకి ఎప్పుడైతే శాపం వస్తుందో వెంటనే తల కమండలు తీసుకొని ఇలా శపించేస్తారు. చాలా సినిమాల్లో కూడా చూసింటాం మనం. ఇలా వెంటనే ఎప్పుడైతే ఋషులు మునులు కోపం వస్తుందో వెంటనే వేసేస్తారు ఇట్లా నీళ్ళు, శాపం వేసేస్తారు. సో మాండవ్యముని వెంటనే శపిచేస్తాడు. ఇంత ఒక నువ్వు ఇలాంటి ఒక ధర్మ స్థానంలో ఉంటూ చిన్నపిల్లాడు చేసిన తప్పుకి ఇలాంటి ఒక పెద్ద శిక్ష వేస్తావా అనేసి ఒక కోపంతో వెంటనే ఏం చేస్తాడు, నువ్వు అని వచ్చే జన్మ నువ్వు శూద్రునిగా జన్మిస్తావు అనేటువంటి ఒక శాపాన్ని విధిచేస్తాడు అన్నమాట. యమధర్మరాజు గొప్ప భక్తుడు, కృష్ణ భక్తుడు అనమాట. కృష్ణ భక్తుడు అంటే భాగవతము మహాభారతంలో చాలా వివరంగా ఈ విషయాలన్నీ వర్ణించారనమాట. తనేంటి, ఎలా భక్తుడేంటి, ఆ విషయాలన్నీ మనం కొద్దిసేపు తర్వాత మళ్ళీ చర్చించుకుంటాం. సో వెంటనే ఇలా ఎప్పుడైతే శపిస్తాడో తన యొక్క వినమ్రతతో వినయంతో యమధర్మరాజు స్వీకరిస్తారనమాట. సరే జరిగింది జరిగిపోయింది, మునులు ఋషులు శపించారంటే అదేదో నా మంచికి, నాకేదో నేనేదో తప్పు చేసింటేనే ఇలాంటివన్నీ జరుగుతాయనే ఒక అంగీకారంతో వెంటనే వినయంతో దాన్ని స్వీకరించేస్తాడనమాట. తను ఎలా విదురుడిగా పుట్టాడు అనేది మళ్ళీ ఒక విచిత్రమైన కథ ఉందన్నమాట. మహాభారతంలో చాలా చక్కగా వివరించారనమాట. మీ అందరికీ ధృతరాష్ట్రుడు తెలుసు, పాండు మహారాజు తెలుసు, భీష్ముడు తెలుసు. వాళ్ళొక తండ్రి పేరేంటి ఎవరన్నా? శంతను మహారాజు. ఓకే, పాండు మహారాజు ధృతరాష్ట్రుడి యొక్క తండ్రి పేరేంటి? భీష్ముడి తండ్రి పేరు శంతను. విచిత్రవీర్యుడు ఎవరు చెప్పింది? విచిత్రవీర్యుడు. పాండు మహారాజు, ధృతరాష్ట్రుని, విదురుడు, వీళ్ళ ముగ్గురి తండ్రి విచిత్రవీర్యుడు. ఎప్పుడే విచిత్రవీర్యుడు, భీష్ముడు అన్నాతమ్ములు. శంతను మహారాజు సత్యవతికి జన్మించినటువంటి ఇద్దరు కుమారులు అన్నమాట. భీష్ముడు మనందరికీ తెలుసు బ్రహ్మచర్య వ్రతాన్ని తీసుకున్నారనమాట. ఏంటి, ఎప్పటికీ తన శరీరం త్యజించేంత వరకు కూడా వివాహము చేసుకోను అనేటువంటి ఒక వ్రతాన్ని తీసుకున్నారనమాట. దృఢవ్రతుడు అనమాట. అతను ఏదన్నా ఒక శపథం తీసుకున్నాడంటే ప్రాణం పోయినా దాన్ని ఇంకా త్యజించారనమాట. అలాంటి ఒక వ్రతాన్ని తీసుకున్నాడు అనమాట. కాకపోతే విచిత్ర వీర్యుడు ఉన్నాడు. అతనేంటి, అతనికి వయసు వచ్చింది, పెళ్లి చేసుకునేటువంటి వయసు వచ్చింది విచిత్ర వీర్యుడికి. అందుకనేసి సత్యవతి చెప్తుందన్నమాట తన తల్లిగారు భీష్ముడితో, ఇప్పుడు విచిత్ర వీర్యుడికి
వివాహం ఆడేటువంటి వయసు వచ్చేసింది, కనుక నువ్వే చూసి ఎవరో ఒక అమ్మాయిని తీసుకోరా, తనకు తగినటువంటి అమ్మాయిని తీసుకుని వచ్చి వివాహం ఆడించనేసి కోరుతుందన్నమాట. సో అప్పుడు ఏం జరుగుతుందంటే భీష్ముడికి తెలుస్తుందన్నమాట, ఒక కాశీ నగరంలో కాశీ మహారాజుకి 3 కుమార్తెలు ఉంటారనమాట. అంబిక, అంబాలిక అనేటువంటి 3 కుమార్తెలు ఉంటారనమాట. అప్పుడు స్వయంవరాన్ని ప్రకటిస్తారనమాట. స్వయంవరం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వివిధ రాజ్యాల నుంచి కూడా రాజకుమారులందరూ కూడా ఆ స్వయంవరంలో పాటించి అక్కడ ఏదో ఒక పరీక్ష పెడతారనమాట. ఎలాగైతే సీతా స్వయంవరం జరిగి ఆ స్వయంవరంలో శివధనుస్సుని ఎక్కుపెట్టి శివధనుస్సుని విరిచేటువంటి పరీక్ష ఏ విధంగా పెట్టారో అదేవిధంగా కాశీనగరంలో ఈ 3 కుమార్తెలు, కాశీ మహారాజు కుమార్తెలు వివాహానికి కూడా స్వయంవరం ఏర్పాటు చేసి ఏదో పరీక్షలు పెట్టారనమాట. ఆహ్వానం లేకుండా భీష్ముడు అక్కడ వచ్చేసాడనమాట. అతను ఆహ్వానం లేదు, ఏం లేదు, అక్కడికి వచ్చేసి 3 కుమార్తెలు నాకు ఇచ్చేసి నేను తీసుకెళ్ళాలి అనేసి అక్కడికి వచ్చేస్తాడనమాట. అప్పుడు మిగిలినటువంటి అక్కడ హాజరైనటువంటి రాజకుమారులు ఉంటారు కదా, వివిధ రాజ్యాల నుంచి వచ్చిన రాజకుమారులందరూ, వాళ్ళందరి కోపం వస్తున్నారు. ఏంటి భీష్ముడైతే ఇట్లా నేరుగా ఇలా వచ్చేసి నాకు ఇచ్చేసేయండి తీసుకెళ్ళిపోతానంటే సబబేనా ఇది, మాతో యుద్ధం చేయాల్సిందే అనేసి అంటాడనమాట. భీష్ముడు చాలా శక్తివంతుడు అనమాట. ఎవ్వరు భీష్మునికి ఎదురుగా నిలిచి జయించేటువంటి పరిస్థితే లేదనమాట. అంతటి శక్తివంతుడు, అంతటి ఈ యొక్క యుద్ధ విద్యలలో ఆరితేరినటువంటి వ్యక్తి అనమాట భీష్ముడు. అలాంటి వ్యక్తితో ఎవరైనా ఎదురుగా నిలిచి పోరాడి గెలిచే పరిస్థితి అనేది ఎవ్వరికీ లేదనమాట. అయినా ఏంటి, సామంతుల రాజులందరూ, మిగిలిన రాజకుమారులు అందరూ ఏం చేస్తారు, మనం అందరూ కలిసిపోదాము, మనందరూ కలిసి ఇలా యుద్ధం చేద్దాం ఒకరిని, అంటే నేను ఒక్కడే వెళ్ళాను అనుకో ఓడిపోతాను చాలా సులువుగా, అదే మనం అందరూ కలిసి వెళ్ళామనుకోండి తనని గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ విధంగా మనము ఈరోజు చూసుకున్నట్లయితే మన రాజకీయాలలో కూడా ఇలాగే జరుగుతుంటుంది. ఎప్పుడైతే ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తో లేకపోతే ఒక రాజకీయ పార్టీనో ఏదో చాలా శక్తిగా ఉన్నాడు అనుకోండి, మిగిలిన వాళ్ళందరూ ఒంటరిగా వెళ్తే మనం వాళ్ళని ఓడించలేము అని చెప్పేసి అందరూ జతగట్టి వాళ్ళ పైన పోరాటానికి సిద్ధమవుతారనమాట. సో ఆ విధంగా ఈ రాజకుమారులందరూ మనమంతా ఒక జత కట్టేసి యుద్ధం చేద్దామనేసి భీష్ముడి పైకి వెళ్తారనమాట. కానీ భీష్ముడు ఒంటి చేత అందరినీ చంపేస్తాడనమాట, అందరినీ ఓడిచ్చేసి అంబిక, అంబాలికని 3 కూడా పట్టుకొని తన యొక్క రథంలో పెట్టేసుకొని తీసుకెళ్ళిపోతుంటాడనమాట. అప్పుడు ఈ ఎవరైతే ఉన్నారో 3లో ఆమె పెద్ద కుమార్తె అనమాట, కాశీరాజు యొక్క పెద్ద కుమార్తె, మిగిలిన వాళ్ళు 2వ కుమార్తె 3వ కుమార్తె అనమాట. ఈ మొదటి కుమార్తె అయినటువంటి ఏం చేస్తుందంటే భీష్ముడిని వేడుకుంటుందనమాట. ఏంటి, నా మనస్సు నేను ఆల్రెడీ ఎవరికో ఇచ్చేసాను, నన్ను నువ్వు వదిలేసి వీళ్ళిద్దరిని కావాలంటే నన్ను మాత్రం వదిలేసి వేరే ఒక రాజుని నేను ఆల్రెడీ ప్రేమించాను, మేబీ ఈ అనేటి ఈ తరం అమ్మాయిగా ఉండొచ్చు, ఈ తరం అమ్మాయిలే ఇలాంటి అని ఎప్పుడైతే పెద్దవాళ్ళు ఇలా సంబంధాలు తీసుకొస్తారో వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంటారనమాట. ఈ కూడా అలాంటి ఒక మనస్తత్వం కలిగినటువంటి అమ్మాయి. నేను ఒక రాజకుమారుడికి మనసిచ్చేసాను, నన్ను దయచేసి వదిలేసి రథం నుంచి దింపేసి నేను అక్కడికి వెళ్ళిపోతాను, నేను వేరే ఎవరిని నేను పెళ్లి చేసుకునే పరిస్థితి లేదనేసి చెప్తున్నాను అనమాట. కాకపోతే ఈ భీష్ముడు ఆ తొందరలో తీసుకెళ్ళిపోవాలి, మిగిలిన రాజులంతా యుద్ధానికి వస్తున్నారనే ఒక తొందరలో తీసుకెళ్ళిపోతాడు అనమాట. 3 కూడా అంబాలిక, అంబిక 3 కూడా తీసుకెళ్ళిపోతాడు తన యొక్క హస్తినాపురానికి, రాజ్యానికి తీసుకెళ్ళిపోయి విచిత్య వీరుడి దగ్గరికి అప్పగిచ్చేస్తారంట. నీకోసం తీసుకొచ్చాను ఈ 3 అమ్మాయిలని, పెళ్లి చేసుకో అనేసి చెప్తాడనమాట. అప్పుడు ఈ ఏం చేస్తుంది, విచిత్ర వీరుడి దగ్గరికి వెళ్ళి అదే విషయాన్ని మళ్ళీ వ్యక్తపరుస్తుంది అనమాట. నా మనసు నేను ఆల్రెడీ ఎవరికో ఇచ్చేసాను, నేను అతన్నే చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకుంటాను, ఎవరిని చేసుకోలేను అనేసి చెప్తుందనమాట. అప్పుడు విచిత్ర వీరుడు, ఓ అవునా, అదా సంగతి,
ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళకి ఎవరు మనసులో పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకుంటానంటే నేను కూడా ఒప్పుకోను, కాబట్టి నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి నేను కూడా పెళ్లి చేసుకోను అని చెప్పి పంపించేస్తాడు అనమాట అక్కడ నుంచి. ఇప్పుడు వెంటనే అమ్మాయి ఏం చేస్తుంది, అక్కడ ఎవరినైతే ప్రేమించిందో ఆ రాజు దగ్గరికి వెళ్తుంది అనమాట. ఆ రాజు దగ్గరికి వెళ్ళి నేను వచ్చేసాను, భీష్ముడితో పోరాడి విచిత్ర వీరుడికి చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను, నేను నన్ను పెళ్లి చేసుకో అంటుంది అనమాట. అప్పుడు ఆ రాజు ఏం చెప్తాడంటే, యుద్ధంలో భీష్ముడు నన్ను ఓడించేశాడు కాబట్టి ఇది నాకు మరణశిక్షతో సమానం, నీ గురించి పోరాడి ఓడిపోయాను కాబట్టి నేను నిన్ను వివాహం ఆడలేను, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, నేను నిన్నైతే పెళ్లి చేసుకోలేను అని చెప్తాడనమాట. వెంటనే ఈ అమ్మకి పెద్ద షాక్, ఏంటి భీష్ముడితో పోరాడి విచిత్ర వీరుడిని ఒప్పించి ఇక్కడికి వచ్చాను ఈ రాజుని పెళ్లి చేసుకోవాలనేసి, కానీ ఈ రాజు ఏమంటున్నాడు, నేను పెళ్లి చేసుకోను అనేస్తున్నాడు, ఎందుకు ఓడిపోయాను భీష్ముడి చేతిలో అనేసి. అక్కడికి మళ్ళీ విచిత్ర వీరుడి దగ్గరికి వెళ్తే నేను పెళ్లి చేసుకొని అంటాడు, ఎందుకు నువ్వు ఆల్రెడీ ఎవరినో ప్రేమించావు కదా, నేను పెళ్ళాడలేను, పెళ్లి చేసుకున్న తర్వాత నీ మనసులో అతనే ఉంటాడు, నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనే ఒక ఆలోచనతో అతను నేను చేసుకొని అంటాడు అనమాట. మళ్ళీ వీటికి అన్నిటికీ కారణం భీష్ముడే కదా అనేసి భీష్ముడి దగ్గరికి వెళ్ళి చెప్తుంది అనమాట, నీ వల్లే ఇవన్నీ జరిగింది, ఇప్పుడు విచిత్ర వీరుడు పెళ్లి చేసుకొని అంటున్నాడు, ఆ రాజకుమారుడు ఎవరినైతే నేను ప్రేమించానో అతను నన్ను చేసుకొని అంటున్నాడు, నువ్వు చేసుకొని అని అంటుంది అనమాట. భీష్ముడు అంటాడు, నేను బ్రహ్మచర్య వ్రతాన్ని తీసేసుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఈ వ్రతాన్ని భంగం చేయలేను, కాబట్టి జరిగిన దానికి అన్నిటికీ నా యొక్క క్షమాపణ, నన్ను వదిలేసే నేను చేసుకోలేను అని చెప్తాడనమాట. సో చాలా కోపం వచ్చేస్తుంది అనమాట ఈ అంబాకి, ఏంటి భీష్ముడి వల్లనే తనకి ఇలాంటి ఒక పరిస్థితి వచ్చిందనేసి. వెంటనే ఏం చేస్తుంది, అక్కడి నుంచి తనని తిట్టుకుంటూ శపిస్తూ హస్తినాపురాన్ని వదిలేసి బయటికి వెళ్తుందనమాట. వివిధ రాజ్యాలకు వెళ్ళి వివిధ రాజుల దగ్గరికి వెళ్ళి అడుగుతుందనమాట, ఇలాగ భీష్ముడి పైన యుద్ధం చేయాలి, భీష్ముడిని ఓడించాలి అనేసి. ఎవ్వరు కూడా ముందుకు రారు, ఎందుకు అందరికీ తెలుసు భీష్ముడు ఎంతటి శక్తిశాలి అనేసి. ఎవ్వరూ మళ్ళీ పెద్ద తపస్సు చేస్తుంది, ఒక వరమాల కార్తికేయుడు వచ్చి మళ్ళీ ఒక వరమాల ఇస్తాడనమాట, నువ్వు ఎవరికైతే ఈ వరమాల వేస్తావో వాళ్ళు భీష్ముడిని ఓడించేటువంటి పరిస్థితి నెలకొందని చెప్తాడనమాట. కానీ ఎవ్వరూ రారు, నువ్వు ఎంత వరమాలు ఇచ్చినా మాకు భయంగా ఉంది, భీష్ముడు చాలా శక్తిశాలి అని చెప్పేసి. వెంటనే ఏం చేస్తుందంటే ఒక ద్రుపద దేశానికి వెళ్ళి అక్కడ కూడా ప్రయత్నిస్తున్నమాట, అక్కడ కూడా ఎవరు లేరని ఆ రాజ్య ప్రాకారానికి ఆ వరమాలను తగిలిచ్చేసి అడవికి వెళ్ళి తను శరీరాన్ని వదిలేస్తుందన్నమాట భీష్ముడి పైన కోపంతో. తర్వాత మనందరికీ తెలుసు ఎలా తను శిఖండిగా మరుజన్మలో పుట్టి ఏ విధంగా భీష్ముడి యొక్క మరణానికి కారణమైందనే విషయం మళ్ళీ వివరంగా మహాభారతంలో చెప్పింటుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ అంబ చనిపోయింది, విచిత్ర వీరుడు అంబాలికని వివాహం ఆడతాడనమాట. వివాహం ఆడిన కొద్ది రోజులకే విచిత్ర వీరుడు మరణిస్తాడు. తను కూడా ఏదో ఒక శరీరం సహకరించక ఏదో వ్యాధులతో చనిపోతాడనమాట. చనిపోయిన తర్వాత ఇప్పుడు భీష్ముడు పెళ్లి చేసుకోలేదు, భీష్ముడు పెళ్లి చేసుకోకపోతే తనకు సంతానం అనేది లేదు. విచిత్ర వీరుడు సంతానాన్ని పొందక ముందే చనిపోయాడు. ఇప్పుడు రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు, వచ్చే తరం వాళ్ళు రాజులు లేరుగా తన వంశం నుంచి అనేటువంటి పెద్ద దిగులతో భీష్ముడు సత్యవతి వీళ్ళందరూ ఉంటారనమాట. అప్పుడు సత్యవతి వేదవ్యాసుడు ఎవరైతే మహాభారతాన్ని, వేదాల్ని, ఉపనిషత్తుల్ని, పురాణాలని మనకు అందించాడో తను కూడా సత్యవతి యొక్క కుమారుడే వేదవ్యాసుడు. తనను పిలిపించి నీ ద్వారా ఈ అంబాలికకి పుత్ర సంతానాన్ని కలిగించు అనేటువంటి ఒక రిక్వెస్ట్ని తన ముందు పెడుతుందన్నమాట. వేదవ్యాసుడు మన అందరికీ తెలుసు, అతను ఒక గొప్ప ప్రభుపాదులు అంటారు, అతను లిటరరీ ఇన్కార్నేషన్ ఆఫ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అంటారు. అంటే ఏంటి లిటరరీ అంటే వేద వాంగ్మయాల యొక్క అవతారం అనమాట అతను, వేదవ్యాసుడు అనే అతను.
అతను ఎలా ఉంటుందంటే తను పర్సనాలిటీ, తన యొక్క పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే వ్యక్తిత్వం చూడ్డానికి ఏదో చిరిగిపోయినటువంటి బట్టలు, ఏదో మనమైతే అందరూ స్నానాలు రోజు చేయడము, ఏదో మొహానికి నీట్గా తలదూకోవడం ఇవన్నీ చేస్తాము. వేదవ్యాసుడు ఈయన ఋషి, అడవిలో ఉండే వ్యక్తి, హిమాలయాల్లో ఉండే వ్యక్తి, ఇవన్నీ శరీరాన్ని సరిగ్గా చూసుకోవడం అనమాట. వాళ్ళంతా ఋషులు మునులంతా చూడ్డానికి అంత అందంగా కనబడరు అనమాట. సో వేదవ్యాసుడు ఒప్పుకుంటాడనమాట. సరే నేను వచ్చి వాళ్ళిద్దరికీ సంతానాన్ని కలిగిస్తాననేసి ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత హస్తినాపురానికి వచ్చి ఒక గదిలో ఉండి వీళ్ళని ఒక్కొక్కరిగా రమ్మని చెప్తాడనమాట, అంబిక, అంబాలిక అని. ఎప్పుడైతే ఈ అంబిక ఈ గదిలోకి వస్తుందో అతనికి తెలుసు వేదవ్యాసుడు ఎలా ఉంటాడనేసి. అందుకని ఏం చేస్తుందంటే కళ్ళు మూసుకొని వస్తుందనమాట. ఆ వేదవ్యాసుడిని చూడలేను నేను, ఆ భయంకరమైనటువంటి ఆ శరీరాన్ని నేను చూడలేను అనే ఒక ఆలోచనతో కళ్ళు మూసుకొని వస్తుందన్నమాట. కళ్ళు మూసుకొని వచ్చింది, తనతో ఒక సంతానాన్ని పొందేటువంటి అర్హత తనకు కలుగుతుందనమాట. తర్వాత తను వెళ్ళిపోయి అంబాలిక వస్తుంది. తను ఒక భయంగా వేదవ్యాసుడు అంటే భయంగా వస్తుంది. తను ఒక సంతానాన్ని పొందేటువంటి అర్హత తనకు కలుగుతుంది అనమాట. వేదవ్యాసుడు తర్వాత సత్యవతి దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరూ కూడా సహకరించలేదు. ఒకరైతే కళ్ళు మూసుకొని వచ్చారు, ఇంకొకరైతే భయంతో వచ్చారు. కాబట్టి వాళ్ళకు పుట్టే సంతానం కూడా ఒకరి కళ్ళు లేకుండా పుడతారు, ఇంకొకరు శరీరము చాలా సహకరించక ఏదో ఒక వ్యాధి పీడితుల్లాగా ఉండేటువంటి ఇంకొక సంతానం. అంబాలికకి అలాంటి ఒక పుత్రుడు, అంబికకి ఇలాంటి ఒక పుత్రుడు పుడతాడని చెప్తాను అనమాట. వాళ్ళే ధృతరాష్ట్రుడు మరియు పాండు మహారాజు, వీళ్ళిద్దరు అనమాట. కానీ సత్యవతి చాలా బాధపడుతుంది అనమాట. ఏంటి, ఇలాంటి ఒక కురు వంశానికి ఒక గొప్ప సంతతి లేకుండా పోతుందే, ఇలాంటి ఒక అంధుడైనటువంటి ఒక రాజు ఎలా పరిపాలిస్తాడు, శరీరం వ్యాధిగ్రస్తుడైనటువంటి కుమారుడు ఎలా పరిపాలిస్తాడు, ఇది తలుచుకొని చాలా బాధపడుతుంది అనమాట. మళ్ళీ ఇంకొక రిక్వెస్ట్ చేసుకుంటుంది అనమాట. ఏంటి, లేదు ఇంకొకసారి అంబాలికకు మళ్ళీ పుత్రుడు పొందేటువంటి వరాన్ని నువ్వు ప్రసాదించు అని చెప్తుంది అనమాట. అయినా ఈ అంబిక సిద్ధంగా ఉండదన్నమాట. ఎందుకు, తనకు భౌతిక అందాన్నే చూస్తుంది అనమాట. వ్యాసుడు ఎలా ఉండాలి, తన భర్త ఎలా ఉండాలి, అందంగా ఉండాలి, చేతులు ఎలా ఉండాలి, మొహం ఎలా ఉండాలి, ముక్కు ఎలా ఉండాలి, తను ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఇదే ఆలోచనతో ఉంటుందన్నమాట ఎవరు, అంబిక. అప్పుడు ఏం చేస్తుందంటే పోవడానికి నిరాకరించి తన యొక్క దాసిని పంపిస్తుందన్నమాట వేదవ్యాసుడు ఉండేటువంటి గదిలోకి. దాసి శూద్ర కుటుంబంలో పుట్టి, శూద్రుడు అంటే ఏంటి, మన ఈరోజు ఉన్నటువంటి ఈ ఏదైతే ఉన్నాయో వర్ణాలు 4 వర్ణాలు ఏదైతే ఉన్నాయో ఈరోజు అండర్స్టాండింగ్ కాదనమాట. మనకేంటి ఈరోజు బై బర్త్, పుట్టుకతో నువ్వు ఈ జాతికి సంబంధించిన వాడివి, నువ్వు ఈ కులానికి సంబంధించిన వాడివి. వాళ్ళ యొక్క మానసిక పరిస్థితితో సంబంధం లేదు, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక స్థితితో సంబంధం లేదనమాట. ఆ బ్రాహ్మణుడికి పుట్టాడా, నువ్వు బ్రాహ్మణుడు, క్షత్రియుడికి పుట్టాడా, నువ్వు క్షత్రియుడు. ఇది ఈరోజున్న పరిస్థితి అనమాట. కానీ శాస్త్రంలో చెప్పిన విధంగా ఏంటంటే, ప్రభుపాదుల వారు ఒకసారి రష్యా దేశంలో ఉన్నప్పుడు ఒక చక్కటి సంభాషణ జరుగుతుందన్నమాట. ఒక పత్రికాకారులతో, రిపోర్టర్స్తో. వాళ్ళు వచ్చి అడుగుతారనమాట, ఏంటి మీరు ఈ క్యాస్ట్ సిస్టమ్ అంటే జాతి మతాలని ప్రోత్సహించేటువంటి యొక్క సంగతులు మీ యొక్క కృష్ణ కాన్షియస్ మూమెంట్లో ఉన్నాయి, దీని గురించి మీరు ఏం చెప్పాలి, బ్రాహ్మణులు అంటున్నారు హై క్లాస్ అంటున్నారు, మళ్ళీ శూద్రులు అంటున్నారు లో క్లాస్ అంటున్నారు. అంటే అప్పుడు ప్రభుపాదుల వారు అంటారనమాట, సరే మీ దేశంలో దేశానికి ఎలా నడవాలి, సెక్యూరిటీ రక్షణకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారా, ఎప్పుడైనా అపాయం జరిగితే వెంటనే
జనాల్ని కాపాడేదానికి ఉన్నారా అని అడుగుతాడనమాట. ఉన్నారు, సోల్జర్స్ ఉన్నారు, ఆర్మీ ఉంది, రష్యన్ ఆర్మీ ఉంది అంటారు అనమాట. సరే, మీ దేశంలో గొప్ప మేధస్సు కలిగినటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారా అంటే ఉన్నారు, చాలామంది ఉన్నారుగా. మా నాసా, అమెరికా నాసా లాగా అక్కడ కూడా ఒకటి ఉందన్నమాట, ఇలా ఒక స్పేస్ ఇన్స్టిట్యూట్ ఉన్నారు, చాలామంది ఉన్నారు అంటారు అనమాట. సరే, మీ దేశంలో కూడా వ్యాపారం చేసేటువంటి వ్యాపారులు ఉన్నారా అని అడుగుతాడు అనమాట. ఉన్నారు అంటాడు అనమాట. సరే, మీ దేశంలో కూడా ఫ్యాక్టరీల్లో పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారా, రోడ్లు క్లీన్ చేసే వాళ్ళు కావచ్చు, ఇలా కార్మికులు ఉన్నారా అని అడుగుతారు. ఉన్నారు అంటారు. అదే కదా ఇది అంటే, ఎంత గొప్ప మేధస్సు కలిగిన వాళ్ళని బ్రాహ్మణులుగా విభజించారు. ఎవరికైతే క్షత్రియ లక్షణాలు ఉంటాయో, యుద్ధ నైపుణ్యతలు ఉంటాయో వాళ్ళని క్షత్రియులుగా విభజించారు. ఎవరికైతే వ్యాపారము, గోరక్ష, వాణిజ్యంలో లక్షణాలు ఉన్నాయో వాళ్ళని వైశ్యులుగా విభజించారు. ఈ మూడు లేక కార్మికులుగా చెప్పిన పని చేసేవాళ్ళు, వాళ్ళే ఎవరైతే ఉన్నారో వాళ్ళని శూద్రులుగా విభజించారనమాట. ఇది వర్ణాశ్రమం. వైదికంలో ఈ విధంగా విభజించారనమాట. ఆధునిక ప్రపంచంలో ఎట్లా మనం కులము ఇవన్నీ అంటే, పుట్టిన బ్రాహ్మణుడికి పుడితే బ్రాహ్మణుడు, ఒక బిజినెస్ మ్యాన్కి పుడితే బిజినెస్ మ్యాన్, డాక్టర్కి పుడితే డాక్టర్, ఆ విధంగా ఒక మైండ్ సెట్ ఉంటుందన్నమాట. దానికి విభిన్నంగా మన శాస్త్రంలో ఈ విధంగా విభజించబడింది అనమాట. ఈ శూద్రాన్ని ఎవరైతే ఉన్నారో అంబికా దాసి, ఆమె ఒక శూద్ర కుటుంబానికి చెందినటువంటిది. సో ఎప్పుడైతే ఆమె వేదవ్యాసుడితో సంభోగం చేస్తుందో అప్పుడు తనకు ఒక పుత్రుడు జన్మిస్తాడనమాట. అతడే విదురుడు. కానీ వేదవ్యాసుడు తనని ఆశీర్వదించి వెళ్తాడనమాట. ఏంటి, తనకి శూద్రానికి పుట్టినటువంటి వాడైనా కూడా గొప్ప మేధస్సును కలిగి ఉంటాడు, గొప్ప చాకచక్యమైనటువంటి మేధస్సు, గొప్ప లక్షణాలు, కృష్ణ భక్తి ఇవన్నీ కలిగి ఉంటాడు అని ఆశీర్వదించి వెళ్తాడనమాట అక్కడి నుంచి. సో అది విదురుడి యొక్క పుట్టుకకు కారణం. రెండు విషయాలు ఏం తెలుసుకున్నాము. ఒకటి, పూర్వజన్మలో యముడిగా ఉండి తను ఎలా విదురుడిగా పుట్టాడు అనే ఈ రెండు విషయాల్ని మనం తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు విదురుడు ఎలా పుట్టాడు ఇవన్నీ మనం తెలుసుకున్నాము. తర్వాత విదురుడు ఏం చేశాడు? విదురుడు మహాభారతంలో చూసుకున్నట్లయితే చాలా గొప్ప సందర్భాల్లో, ఎంతటి అవసరమైన సందర్భాల్లో పాండవులకు ఎప్పుడూ కూడా సలహాదారుడిగా ఉండేవాడు అనమాట. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పాండవులు ఉన్నా కూడా విదురుడు నేనున్నాను, నేను నీకు సహాయం చేస్తాను, సలహాలు ఇస్తాను అనేటువంటి ఆలోచనతో ఎప్పుడు ఉండేవాడు అనమాట. ఎప్పుడు కూడా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి నువ్వు పుత్రోత్సాహంతో, పుత్రుడి పైన అతి మమకారంతో నిజంగా నువ్వు గుడ్డివాడివే, ఎందుకంటే ధృతరాష్ట్రుడికి గుడ్డివాడే, పుట్టుకతో గుడ్డివాడు, నిజంగా కూడా గుడ్డివాడివే, నువ్వు మానసికంగా కూడా గుడ్డివాడివే అని తిడతాడనమాట ఎప్పుడు కూడా. ఎందుకంటే ధృతరాష్ట్రుడు పుత్రుడి పైన అతి మమకారంతో పాండు రాజుకు సంబంధించినటువంటి ఈ 5 కుమారులు ఎవరైతే ఉంటారో పాండవులు, వాళ్లకు రావాల్సినటువంటి రాజ్యాన్ని రాకుండా చేస్తారనమాట. ఈ ధృతరాష్ట్రుడి యొక్క కుమారులు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, మిగిలిన వాళ్ళు 100 మంది కుమారులు ఉన్నారు. ఒక్కరు కూడా ధర్మాన్ని పాటించేవాడు కాదు. అతి మమకారంతో ధృతరాష్ట్రుడు మానసికంగా కూడా గుడ్డివాడైపోయి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు అనమాట. ఎప్పుడు కూడా ప్రతిసారి విదురుడు వెళ్ళి తనకు చెప్పేవాడు అనమాట, నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు, నువ్వు దుర్యోధనుడి యొక్క పైన మాటలు విని తన పైన అతి మమకారంతో తను చెప్పిన దానికి అన్నిటికీ సరే అని చెప్తున్నావు, నువ్వు నీ తమ్ముడి కుమారులైనటువంటి
పంచపాండవులకి అన్యాయం చేస్తున్నావు అని ప్రతిసారి వాదించేవాడు అనమాట. కానీ ఎప్పుడైతే కళ్ళు ఈ విధంగా తనకి మానసికంగా భౌతికంగా మూసుకుపోయాయో ఎప్పుడు కూడా విదురుడి యొక్క సలహాను తీసుకునేవాడు కాదు. ప్రతిసారి చెప్పడంగా తిట్టేవాడు అనమాట విదురుడు. అయినా కానీ తన బుర్రలో వెళ్ళేది కాదు. ప్రతిసారి కొడుకేం చెప్తాడు అదే చేయడం, అదే వినడం. చివరకు వెళ్ళి వాళ్ళకి రావాల్సిన 5 గ్రామాలైనా ఇవ్వు కనీసం అని కోరుకున్నా కూడా ధృతరాష్ట్రుడు ఇచ్చే పరిస్థితి లేదన్నమాట. భగవద్గీతలో కృష్ణుడు ఈ విధంగా అంటాడనమాట, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః అంటాడనమాట. అంటే ఎవరైతే మహాత్ములు అంటే మళ్ళీ ఆధునిక ప్రపంచంలో వాడుకలో ఉన్నటువంటి మహాత్మా కాదని, మహాత్మా చాలామంది రాజకీయ నాయకులకి, స్వాతంత్ర సమరయోధులకి అందరికీ మహాత్మా అనే ఒక పేరు బిరుదులాగా ఇచ్చేస్తుంటారనమాట. ఈ విధంగా కాదు, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః. భగవద్గీతలో చెప్పిన విధంగా మహాత్మా అంటే ఏంటి, వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుంది అంటే, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః. వాళ్ళు ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి ఈ ద్వంద్వమోహాలు ఏవైతే ఉంటాయో, ద్వంద్వమోహాలు అంటే ఏంటి, ఏంటి రెండు ఉంటాయి ఏంటి, ఈ విధంగా సుఖము దుఃఖము, సుఖ దుఃఖాలు, రాత్రి పగలు, చలి వేడి, ఈ విధంగా మంచి చెడు, ఇంకా ఇలా ఇది ద్వంద్వ. వీటి అన్నిటికీ అతీతులై ఉంటారన్నమాట. మన జీవితంలో ఏం జరుగుతుంది, మీరు టెంపుల్కి వచ్చారు, ఈరోజు గుడికి వచ్చారు, దర్శనం చేసుకున్నారు, భాగవతం క్లాస్ అటెండ్ అయ్యారు. మీరు కొత్తగా ఎవరు వచ్చారు, ఈరోజు ఫస్ట్ టైం వచ్చారు, ఈరోజు మొదటిసారి వచ్చారు. వాళ్ళు అంటారు, ప్రభుజీ మీతో అంటున్నారు, అంటే మీతో కాదు, ఉదాహరణకు తీసి చెప్తున్నాను. ప్రభుజీ మీరు ప్రతిసారి వస్తారా, రోజు ప్రతి ఆదివారం మీరు గుడికి వస్తారా, ప్రతి ఆదివారము మంగళారతి, తర్వాత జపం చేయడము, తర్వాత దర్శనార్తి అటెండ్ అవ్వడము, తర్వాత గురు పూజ, దాని తర్వాత భాగవతం క్లాసు, చాలా గొప్పవాళ్ళండి మీరు, ప్రతి ఆదివారం మీరు ఈ విషయాన్ని చేస్తున్నారంటే, ఓ హ్యాపీ అంటే ఇట్లా ఉబ్బిపోతాం అనమాట సంతోషంతో. గొప్ప భక్తుడిని నేను, చూడు పొగుడుతున్నారు వీళ్ళు నన్ను బాగా పొగుడుతున్నారు, గొప్ప భక్తుడిని. అదే ఎవరైనా టెంపుల్ డివోటీ వచ్చి, ఏంటి నువ్వు సరిగ్గా అటెండ్ అయితే కదా క్లాసులు, సరిగ్గా రాలేదేంటి, మంగళారతికి వచ్చావు, తర్వాత కొంతసేపు ఉండి చాంటింగ్ టైంలో వెళ్ళిపోయావు అని అడిగితే, ఓ ప్రభు తిట్టేశారు నన్ను, అలా అడిగారనుకో ఎవరన్నా వచ్చి, మనకు మళ్ళీ బాధ వస్తుంది. ప్రభు ఎలా అడుగుతారు నన్ను, నా అంతటి వాణ్ణి నేను, ఎలా అడుగుతారు నన్ను అని వస్తుందన్నమాట. సో కాబట్టి మహాత్ముడంటే ఈ ద్వంద్వాతీతులు అన్నమాట. వీళ్ళు మన భౌతిక జగత్తుకి, భౌతిక మంచి చెడులకి సంబంధం లేకుండా వాళ్ళ యొక్క మానసిక స్థితిని ఎప్పుడు కూడా భగవత్ పాదార విందాల నందే ఎప్పుడు పెట్టి వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి కూడా ఆ విధంగానే పెట్టుకుంటారనమాట. ఎప్పుడు కూడా భౌతిక విషయాలు వాళ్ళని ఇబ్బంది కలిగించే పరిస్థితిలో ఎప్పుడు ఉండదన్నమాట. మనము విదురుడు యమరాజు అనుకున్నాము. ఇప్పుడు ఇంకొక గొప్ప శ్లోకం ఉంది మహాభారతంలో, ఏంటంటే తర్కో అప్రతిష్ట శృతయో విభిన్న నాశా ఋషిర్యస్య మతం న భిన్నం ధర్మస్య తత్వం నిహితం గుహాయాం మహాజన ఏన గతస్స పంతః అని మహాభారతంలో గొప్ప శ్లోకం ఉందన్నమాట. అంటే ఏ విధంగా ఈరోజు చూసుకున్నట్లయితే చాలా ఆధ్యాత్మికంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే స్పిరిచువలిస్ట్ స్వామీజీలు, బాబాజీలు రకరకాలుగా అయిపోయారు. ప్రతి ఒక్కరూ వేరే ఒక్కరికి సంబంధం ఉండదు అనమాట. ఒకరు చెప్పే విషయాన్ని ఇంకొకరు
భిన్నంగా చెప్తారనమాట. ఓ వాళ్ళు చెప్పిన తప్పు, ఇదే కరెక్ట్. మహాభారతంలో యుధిష్ఠిరుడు ముందే చెప్పేశారనమాట. ఏంటి? తర్కో అప్రతిష్ట శృతయో విభిన్న నాశా ఋషిర్యస్య మతం న భిన్నం. ఎప్పుడు నేను గొప్ప విద్వాంసుణ్ణి అని ఎప్పుడు చెప్పగలుగుతాను? వేరే విద్వాంసుడికి ఎప్పుడైతే భిన్నంగా నా యొక్క తత్వాన్ని నేను ప్రదర్శిస్తానో అప్పుడే నేను గొప్ప విద్వాంసునిగా ప్రజలు స్వీకరిస్తారు అనే ఒక మనోభావాన్ని ప్రస్తుతం ఉన్న లోకంలో జనాలు అనుకుంటుంటారన్నమాట. సో కానీ యుధిష్ఠిరుడు చెప్తున్నాడు అనమాట, ధర్మస్య తత్వం నిహితం గుహాయా. ఈ యొక్క ఆధ్యాత్మిక ధర్మాన్ని ఈ తర్కం అంటే లాజిక్ అనమాట. లాజిక్తో తెలుసుకోలేము. ప్రతి ఒక్క విషయానికి లాజిక్ సరిపోదన్నమాట. ధర్మస్య తత్వం నిహితం గుహాయం. ఎందుకు? ఇది గుహ్యంగా ఉంటుంది. ధర్మస్య విషయం అనేది గుహ్యంగా ఉంటుంది అనమాట. అందరికీ కూడా ఇట్లా తెలిసే విధంగా, ఈజీగా అర్థమయ్యే విధంగా ఉండదన్నమాట. ధర్మస్య తత్వం నిహితం గుహాయాం మహాజన ఏన గతస్స పంతః. మహాజనులైనటువంటి వాళ్ళ ఆశ్రయం తీసుకున్న వాళ్లకు మాత్రమే ఈ విషయం అర్థమవుతుంది అని శాస్త్రంలో చెప్పబడింది. మహాజన ఏన గతస్స పంతః. వాళ్ళ యొక్క మార్గంలో నడిచినట్లయితేనే మనకు ధర్మస్య తత్వం నిహితం గుహాయాం మహాజన ఏన గతస్స పంతః, అప్పుడే మనకు అర్థమవుతుంది అనేసి. విదురుడు ఎవరైతే ధర్మరాజుగా ఉన్నారో ఆయన 12 మహాజనుల్లో ఒకరనమాట. ఎవరు 12 మంది? చెప్పండి చూద్దాం. ప్రహ్లాద్ మహారాజ్, బలి మహారాజు, జనక మహారాజు, కుమారులు సనాతన సనత్ కుమారులు 4. 12 మంది ఉన్నారన్నమాట మహాజనులు. వాళ్ళ ద్వారా స్వీకరించినటువంటి తత్వం ఏదైతే ఉంటుందో అదే భాగవత ధర్మం అని శాస్త్రంలో చెప్పబడింది. శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పబడింది అన్నమాట. స్వయంభూ నారద శంభు, కుమార కపిలో మనుహు, ప్రహ్లాద జనకో భీష్మ, బలి వయాశకి వయం. వీళ్ళు 12 మంది అనమాట. వయాశకి అంటే శుకదేవుడు, శుకుడు కూడా ఒకడు 12 మందిలో కూడా. భాగవతం శుకదేవుడి ద్వారానే మనకు అందింది, వ్యాసదేవుడి ద్వారా అందింది. ఇప్పుడు విదురుడు యమధర్మరాజు, ఆయన కూడా మహాజనుడు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భాగవత ధర్మం, ఈ మహాజనుల ద్వారా వచ్చినటువంటి ఈ భాగవత ధర్మాన్నే మనం స్వీకరించాలి. ఆ మార్గంలో వచ్చినటువంటి శ్రీల ప్రభుపాదుల వారు స్వయంభూ అంటే బ్రహ్మ, ఆయన పరంపరలో వచ్చాం మనం. బ్రహ్మ గౌడ మధ్వ సంప్రదాయం అన్నమాట మనది. ఆయన మార్గంలో వచ్చినటువంటి శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఎంతో గొప్ప గ్రంథాలను అందించారన్నమాట. భాగవతం కావచ్చు, భగవద్గీత కావచ్చు, చాలా చిన్న పుస్తకాలు కూడా ఉన్నాయి. మనం ప్రతిరోజు కూడా ఎంత గొప్ప అవకాశం అంటే, ఈ బెంగళూరు సిటీలో 1.5 కోటి జనాభా ఉందన్నమాట. అంతమంది జనాభాలో ఈరోజు భాగవతం క్లాస్లో ఎంతమంది ఉన్నాం? 30 మంది అంటే చాలా పెద్ద విషయమే. తెలుగు క్లాస్కి 30 మంది ఉన్నామంటే అంత గొప్ప అవకాశం మనందరికీ కలిగిందనమాట. 1.5 కోటి జనాభాలో 30 మందికి ఇలాంటి ఒక అవకాశం కలిగిందంటే మనం ఎంతటి అదృష్టవంతులము. ఊరికే కాదు ఇది విషయం. ఏదో వచ్చేసాము ఆదివారం గుడికి, ఏదో క్లాస్ అటెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ కూపన్ ఇస్తారు, ఇది కాదు. ఎంత అదృష్టవంతులం మనం. 1.5 కోటి జనాభాలో ఒక 30 మందికి ఇలాంటి ఒక అవకాశం వచ్చింది. ఈ 12 మంది ఎవరైతే మహాజనులు ఉన్నారో శాస్త్రంలో చెప్పిన రీతిలో ఆ పరంపరలో వస్తున్న శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు, వాళ్ళు చెప్పినటువంటి విషయాలు చర్చించి చదువుకొని
మన జీవితాన్ని సార్థకం చేసుకునేటువంటి ఒక అవకాశం మనకు కలిగిందంటే మనం ఎంత అదృష్టవంతులం. మనం ఈ అదృష్టాన్ని మనము సఫలం చేసుకోవాలా, లేక లేదులే ఏదో జరుగుతుంది మన పార్టీకి, మనం వస్తాం పోతాం, వీలైనప్పుడు జపం చేసుకుంటాం, వీలైనప్పుడు గుడికి వస్తాం, వస్తే మాత్రం నీట్గా ఆయన చేసుకొని పెద్ద పెద్ద తిలకం పెట్టుకొని పెద్ద కంటిమాలు వేసుకొని వస్తాం. ఇవన్నీ ఓకే, భౌతికంగా బాహ్యంగా ఇవన్నీ సరే, కానీ ఆంతరికంగా నిజంగా మనకి గ్రాటిట్యూడ్ అనేది ఉందా? ప్రభుపాదుల వారికి ఇంతటి గొప్ప విషయాన్ని మనకు అందించి మన జీవితాన్ని సార్థకం చేసుకునే అవకాశాన్ని మనకి ఇచ్చారే, అలాంటి ప్రభుపాదుల వారికి మనకి ఎంత కృతజ్ఞత భావం ఉండాలి? ఉందా మనందరికీ? చాలా సంతోషం. సో కాబట్టి బాధపడే విషయం కాదు, చాలా ఆనందపడే విషయం ఇది, మనకి ఇలాంటి ఒక అవకాశం వచ్చిందనే విషయం. ప్రతిరోజు కూడా 16 మాలలు జపం చేయడం, ప్రతిరోజు కూడా 1 గంట కనీసం ప్రభుపాదుల వారి పుస్తకాలు చదవడం, ప్రతిరోజు కూడా భాగవత శ్రవణం, ప్రతిరోజు కూడా వీలైనంత వరకు భక్తుల సాన్నిహిత్యం, ఈ 4 ఖచ్చితంగా ఉండాల్సిందే మనందరికీ. వీలైనంత వరకు ఈ 4 చేయడానికి మనం ప్రయత్నించాలి. చేద్దామా అందరం? వీలైనంత వరకు ప్రతి ఆదివారం తప్పనిసరిగా, ఎందుకంటే వీక్ డేస్లో మీ అందరూ బిజీగా ఉండొచ్చు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, స్కూల్ కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, మీ పిల్లలు వెళ్ళే వాళ్ళు ఉంటారు. కనీసం ఆదివారం ఒక్కరోజు పొద్దున మంగళారతి నుంచి, మంగళారతి 4:30కి మంగళారతి అటెండ్ అయ్యి, దాని తర్వాత 5 నుంచి 7 వరకు 2 గంటల సేపు 16 మాలలు వింటూ, బాగా వింటూ జపం చేయడం, దాని తర్వాత దర్శనార్థి, గురు పూజ, భాగవతం, ప్రసాదం అయిపోయింది. ఎంత బాగుంటుందో ఇవన్నీ చేస్తే మనందరం. ప్రశ్నలు ఎవరిదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? శ్రీమద్ భాగవతం की जगत गुरु श्रीला प्रभुपाद की जय।